మనందరికీ మనం చూసింది కోవిడ్లో లాక్డౌన్ వచ్చింది. ఇట్స్ ఎ రియల్లీ హెల్త్ ఎమర్జెన్సీ. మనం ఎప్పుడు కూడా మళ్ళీ చూడవేమో అని చెప్పి కూడా అనుకునేది. కానీ ఆ టైంలో నాకు చాలా మనసును కలిచివేసింది. ఒక పక్క కోవిడ్ వచ్చి చనిపోతూ ఉంటే రెండో పక్క మేజర్ కెలామిటీ వచ్చింది. ఏంటంటే విడోస్. ఒక ఆవిడ వచ్చి ఏం చెప్పిందంటే, నలుగురు అన్నదమ్ములు, నలుగురికి 4 పోర్షన్స్ లాగున్నాయి. వాళ్ళ అత్తగారు పెద్ద అబ్బాయి దగ్గర ఉంటాడు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి భార్యతో నేను మాట్లాడింది, హస్బెండ్ కోవిడ్ లో చనిపోయారు. చనిపోతే వీళ్ళకి 2 ఆడపిల్లలు, ఇందులో ఒక పాప నేషనల్స్ కూడా ప్లేయర్ గా వాలీబాల్కి వెళ్తుంది. అలాంటి టైంలో మార్నింగ్ వెళ్ళాలి ఇలా అనుకుంటుంది. కానీ ఈ అమ్మాయి విడో అయిన తర్వాత వాళ్ళ అత్తగారు తోటి కోడళ్ళు ఏం చెప్పారంటే, పొద్దున్నే నువ్వు బయటకు వచ్చి అంట్లు కడుక్కోకు, ఎందుకంటే నీది ఎదవ మొహం అని పొద్దున్నే చూస్తే గనక మాకు ఆ రోజు బాగా జరగదు అన్నారు. ఆ అమ్మాయి ఆ రోజు నుంచి బయటికి రావడం మానేసి ఇంట్లోనే ఉండి పాప పొద్దున్నే గేమ్ ప్రాక్టీస్ కూడా మాన్పించేసింది. ఎందుకని? పొద్దున్నే వచ్చి ఆ పాపకి ఫుడ్ ప్రిపేర్ చేయడం గాని, అది ఇవ్వడం గాని, వాటన్నిటికీ తను బయటికి రావాలి. వస్తే గాని అంట్లు గాని ఏమైనా కడుక్కోవాలన్నా. ఇలా మనం ఇంకా 76 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా మనం ఇదే మాట్లాడుతున్నాం, విడోస్ ని సెపరేట్ గా చూడటం అనేది. ఎందుకంటే నా చిన్నతనంలో నేను చూసింది, మా నాయనమ్మ గారు తెల్ల చీర కట్టుకుని, 7 గజాల చీర, అది కూడా కొంగిలాయి మొయవేసుకుని, ఏ రకమైన ఆభరణాలు లేకుండా, బొట్టు కూడా లేకుండా చిన్న ముడి పెట్టుకుని ఉండేవారు నానమ్మ. సో ఎందుకు నానమ్మ నువ్వు ఇలా ఉంటున్నావు అంటే, తాతగారు పోయారు కదే అన్నారు. అప్పటి నుంచి ఇప్పటికి పరిస్థితులు ఇలాగే ఉన్నాయా? రీసెంట్ గా నేను ఒక డాక్టర్ గారిని కలిశాను. ఆవిడ హస్బెండ్ కూడా, ఆవిడికి 34 ఏళ్ల వయసు, 30 ఏళ్ల వయసులో కోవిడ్ లో ఆయన చనిపోయారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి. ఆవిడ అన్నారు, మేడం ఇప్పటికి కూడా ఒక విడోని చూడడం అనేది అలాగే ఉందని. ఎవరో కాదు, నాకు ఈ అనుభవం వచ్చిందనమాట. నేను 1987లో మా హస్బెండ్ కార్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత మా సిస్టర్స్, మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉంది వెళదాము అని చెప్పి తీసుకెళ్తే, అక్కడ అందరూ కూడా నేను వెళ్ళి అక్షింతలేస్తుంటే, భర్త చనిపోయి 6 నెలలు కూడా కాలేదు, అక్షింతలేస్తుంది అన్నారు. అంటే ఇది ఎవరో కాదు, స్త్రీలు అన్నారు. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. చివుక్కుమంటుంది. ఈ రోజుకి ఆ విషయం గుర్తు చేసుకున్నా. అందుకని అందరికీ నాదొక చిన్న విన్నపము, ఎవరికైనా ఎప్పుడైనా జీవితంలో పరిస్థితి ఎలా ఉంటుందో మాత్రం తెలియదు. అందుకని మన తోటి స్త్రీలు, తోటి ఆడబడుచులు ఎవరైనా గనక భర్తని కోల్పోవడం అనేది జరిగితే ఇలా ఉండద్దు అని మాత్రం చెప్పకండి. నువ్వు రావద్దు, ఎదురు రావద్దు, నువ్వు వస్తే అపవిత్రం, ఇవాళ ఏమీ జరగవు, ఇది శకునం అని అనకండి. ఇదంతా మూఢనమ్మకం. కాబట్టి మనం సమాజంలో స్త్రీలు ఎదగాలి అంటే ఇలా ఒంటరి మహిళలకి మనలాంటి వాళ్ళు తోడవ్వాలి. అలాంటి వాళ్ళకి వాసవ్య ఒక పుట్టినిల్లు. మీరందరూ కూడా ఎక్కడ వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉన్నా కూడా నేను చెప్పేది చిన్నది ఏంటంటే, మన ఇంట్లో జరిగే ఒక చిన్న కార్యక్రమం మీద ఉంటే దానికి వాళ్ళని పిలవండి, వాళ్ళని గౌరవించండి. అప్పుడే మార్పు అనేది వస్తుంది. అంతేగాని మనం మార్పు అనేది ఎప్పుడో రాదు, మన దగ్గర నుంచి మొదలు పెట్టాలి. నా దగ్గర నుంచి నేను మొదలు పెడతాను అనుకుంటే గనక తప్పకుండా మార్పు వస్తుంది. ఎందుకంటే పాతకాలంలో వితంతు పునర్వివాహాలు లేవు, కానీ ఇప్పుడు విడో రీమ్యారేజెస్, వీరేశలింగం గారు ఇలాంటి వాళ్ళందరూ పనిచేసిన దాని మీద జరుగుతూ ఉన్నాయి. అందుకని చెప్పి నువ్వు బొట్టు పెట్టుకోవద్దు, ఇలా పెట్టుకోవద్దు. నిన్న కూడా నేను ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఒక అతను మాట్లాడుతూ, ఆ అమ్మాయి అండి విడో అండి, బొట్టు పెట్టుకొస్తుందండి, పెద్ద బొట్టు పెడుతుందండి. పెద్ద బొట్ట చిన్న బొట్ట ఏదైతేనే, ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రి కన్నప్పటి నుంచి ఒక ఆడపిల్లకి బొట్టు పెట్టి ఒక అలంకరణలాగా ఉంచారు. ఒక స్త్రీకి అలంకరణతో పాటు అది ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అందుకని ఎవరు బొట్టు తీసేయమని ఇట్లా వాళ్ళని వేరే హేళనగా చూడడం గాని, తక్కువగా చూడడం గాని చెయ్యకండి. అది చేసిన రోజునే భారతదేశము స్త్రీలకి సరి అయిన గౌరవం ఇచ్చినట్టు. ఐ ఆల్వేస్ టెల్ వాట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్
dignity and purpose for the life of the woman.